నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ నరేష్. వెనకాల ఫోటో చూస్తున్నారు, కవిత గారు ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి ఎంపీగాను మరియు ఎమ్మెల్సీగాను చేశారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగా చేశారు ఆమె. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె జాగృతి ఆధ్వర్యంలో ఏదైతే జనం బాట అని ఒక కార్యక్రమం పట్టుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మల్లారెడ్డి గారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిపై ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు ఏంటంటే, నిన్న ఆమె ఏదైతే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో తిరిగి ఆ జనం బాట కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఆమె తిరిగి మొత్తం ఏదైతే ప్రజలతోటి మమేకమై మాట్లాడడం జరిగింది. ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించిన ఏదైతే పేద గుడిసెలు ఉన్నాయో అవి ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి, ఏదైతే బస్తీలు ఉన్నాయో ఆ బస్తీలు కూడా అలాగే ఉన్నాయని చెప్పేసి, మల్లారెడ్డి ఇక్కడ కార్మిక మంత్రిగా చేశారు, ఆయన లేబర్ మినిస్టర్గా చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో, అయినా కూడా ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి కూడా ఆమె నిన్న మాట్లాడడం జరిగింది. అలాగే ఎప్పుడైతే మల్లారెడ్డి గారి కాలేజీలు, ఆయనకు యూనివర్సిటీలు, ఆయన ఇంజనీరింగ్ కాలేజీలే పెరుగుతున్నాయే తప్ప ప్రజలలో ఎలాంటి మార్పు లేదు, అలాగే ఆయన కాన్స్టిట్యున్సీలో ఎలాంటి మార్పు లేదని కూడా ఆమె నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి గారు చాలా వరకు భూ కబ్జాలు చేశారు. ఆయన మొత్తం కబ్జాలు చేసే వాళ్ళ యూనివర్సిటీలు కావచ్చు, అలాగే మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు ఆయన స్థాపించడం జరిగింది అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈరోజు సోమవారం కూడా ఆమె కూకట్పల్లిలో కూడా పర్యటించడం జరిగింది. ఆ కూకట్పల్లిలో ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి కూడా ఆమె పూలమాలలు వేసి, ఏదైతే భారతదేశంలోనే ఒక మంచి సిటీ కూకట్పల్లి, గతంలో ఇక్కడ గవర్నమెంట్ భూములు అమ్మిన పైసలు ఏం చేసింది, కానీ కూకట్పల్లిలో ఎక్కువ ఉన్నత వాళ్ళు ఉంటారని అనుకుంటే ఇక్కడ చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆమె నేను ఈరోజైతే ఆరోపణలు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఆమె ఎక్కడ ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ మీదను, అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ మీదను, అందరి మీద ఆమె ఆరోపణలు చేసుకుంటా ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే ఆమెకు భవిష్యత్తులో పార్టీ పెట్టే ఆలోచన ఉందని చెప్పేసి ఆమె కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి గారిని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి గారిని ఆమె టార్గెట్ చేస్తూ నిన్న ఏదైతే మల్కాజ్గిరిలో ఆమె పర్యటించారో, పూలమ్మిన పాలమ్మిన కష్టపడ్డ ఒకే ఒక మోడల్, తెలంగాణ మోడల్ అని చెప్పుకొని తిరిగే మల్లారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన కాన్స్టిట్యున్సీలో ఏదైతే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో అందులో ప్రజలకు సరైన వసతులు లేవు, ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ కూడా దాంట్లో రావట్లేదని చెప్పేసి ఆమె నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే మల్లారెడ్డి గారిపై రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నది ఆమె. ఎందుకంటే అటు ఆయన ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప ప్రజలు బాగుపడింది అన్నట్టుగా ఈ కాన్స్టిట్యున్సీలో ఏమీ లేదని చెప్పేసి ఆమె నిన్న ఆరోపణలు చేసింది. మల్లారెడ్డి అనే వ్యక్తి చాలా వరకు భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఆయన భూ కబ్జాలు చేస్తారు, కానీ ప్రజలను పట్టించుకోరు. ఎమ్మెల్యేలుగా ఉన్న గతంలో ఆయన ఏది లేబర్ మినిస్టర్గా చేశారు, కానీ ప్రజల బతుకులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. దీని మీద అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్కి పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, ఆయనకు అనుభవం తెలుసు. ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది నిన్న కవిత గారు. అలాగే ప్రస్తుత ఎంపీ ఎవరైతే ఈటల రాజేందర్ గారు ఉన్నారో, ఈటల రాజేందర్ గారు కూడా దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆమె ఇండైరెక్ట్గా ఒక పార్టీనే అని కాదు, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ అందరి మీద ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జనం బాటలో భాగంగా ఆమె అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉన్నారు. జనాల సమస్యలు ఏవైతే ఉన్నాయో జనాల సమస్యలను తెలుసుకుంటా ఉన్నారు కవిత గారు. అలాగే గతంలో కూడా కవిత గారు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఒకసారి ఎంపీగా చేశారు, మరోసారి ఎమ్మెల్సీగా చేశారు. కానీ అప్పుడు ఎందుకు కవిత గారు ఆ కాన్స్టిట్యున్సీలకు తిరగలేదు, జనం బాట ఎందుకు పట్టలేదు? కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తీహార్ జైలుకు పోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆమె ఎమ్మెల్సీగా కొనసాగారు కొన్ని రోజులుగా. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ మధ్య
గొడవలు రావడంతో ఆ తర్వాత బీఆర్ఎస్ల మీద ఆమె చాలా వరకు ఆరోపణలు చేసి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా ఆమె రాజీనామా చేసి బయటికి వచ్చి ఆమె ఏదైతే ఆమె జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నది, సో జాగృతి అధ్యక్షురాలుగా ఆమె కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో భాగంగా ఏదైతే జనం బాట అనే కార్యక్రమం పెట్టి ఏదైతే 33 జిల్లాలు తిరగాలనే ఆలోచనతోటి ఆమె తిరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఏదైతే నిన్న మల్కాజ్గిరి తిరగడం జరిగింది, గతంలో కూడా చూసాం వేరే వేరే జిల్లాలు తిరగడం జరిగింది. ఈరోజు కూకట్పల్లిలో ఆమె పర్యటించడం జరిగింది. ఇక్కడ కూడా అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ అలాగే ఇటు కాంగ్రెస్ మీద కూడా ఆమె రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంది. మరి అక్క, నువ్వు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మీ నాన్నగారు కల్వకుంట్ల కేసీఆర్ గారు, మరి ఆయనే ఎందుకు ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు, మరి ఎందుకు ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎందుకు పేదలను పేదలుగానే ఉంచారు, మరి ఎందుకు డెవలప్ చేయలేదు? మినిస్టర్గా ఉన్నారు అంటే మినిస్టర్ పదవి ఇచ్చారు మల్లారెడ్డి గారికి, లేబర్ మినిస్టర్గా, మరి ఆయనకు చెప్పి ఎందుకు చేపియలేదక్క గతంలో నువ్వు అని చెప్పి చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జనం బాటలో భాగంగా ఆమె అన్ని డిస్టిక్లకు తిరిగి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది కాబట్టి వాళ్ళు అందరినీ దగ్గర చేసుకొని ఏదైతే ఆమె స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ గతంలో ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు, అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఆమె ఈ జనం బాట కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. సో ఏదైతే కల్వకుంట్ల కవిత జాగృతి ఆధ్వర్యంలో జనం బాట కార్యక్రమంలో ప్రాంతాలన్నీ తిరిగి అలాగే జిల్లాల వారీగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ అంటే ఏదైతే వాళ్ళ జాగృతికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను సమయత్వం చేసుకొని ఆమె ఏదైతే ఈ జాగృతి జనం బాట కార్యక్రమం చేపడుతున్నారో దాంట్లో భాగంగా కొన్ని బస్తీలు తిరిగి ఆ బస్తీల ప్రాబ్లమ్స్ కనుక్కొని ఏదైతే 3 పార్టీల మీద ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఆ ఆరోపణలకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.